ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 24. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, దయచేసి నన్ను తప్పించుము. ఆదికాండము 32, 9, 11. ఈ ప్రార్థనలో ఆరోగ్యకరమైన లక్షణాలు చాలా ఉన్నాయి. మన ఆత్మీయ అంతరంగాన్ని శ్రమల కొలిమిలో కరిగించి ఇలాంటి ప్రార్థన మోసలో పోయాలి. యాకోబు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఉదహరించటంతో మొదలుపెట్టాడు ప్రార్థనని. నువ్వు మాట ఇచ్చావు గదా అని 2 సార్లు ఈ ప్రార్థనలో అన్నాడు. ఇలా అనడంలో దేవుణ్ణి బుట్టలో వేసుకున్నట్టే అయింది. తన వాగ్దానాల ద్వారా దేవుడు మన అందుబాటులో ఉంటాడు. దేవా, నువ్వే అన్నావు కదా అని మనం ప్రార్థిస్తే ఆయన కాదనలేడు. తాను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చవలసిందే. హేరోదు రాజే తాను ఇచ్చిన మాటకి కట్టుబడి యోహాను తల నరికించాడు గదా. ఇక దేవుడు మాట తప్పటం ఎలా సాధ్యం? మనకి ఒక నిర్దిష్టమైన వాగ్దానం దొరికేలా ప్రార్థించాలి. ఇంకా దాన్ని చేతబట్టుకొని పరలోక ద్వారాలను కూడా బద్దలు కొట్టే శక్తి సంపాదించుకోవచ్చు. మన విజ్ఞాపనలు సూటిగా ఖచ్చితంగా ఉండాలి. ప్రత్యేకమైన విషయాల గురించి మనం ప్రార్థించాలని దేవుని అభీష్టం. శ్రమల భారాన్ని మోసుకుంటూ ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ప్రశ్నిస్తాడు. నేను నీ కొరకు ఏమి చేయాలనుకుంటున్నావు? దేవుని నుండి ఖచ్చితమైన జవాబు రావాలని నువ్వు కోరుకుంటే నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనలకు జవాబు రావటం లేదని దిగులు పడుతుంటాము. మన ప్రార్థనలు డొంక తిరుగుడుగా ఉండటమే దీనికి కారణం. నీకు కావాల్సిందేమిటో స్పష్టంగా అడగాలి. ఖాళీ బ్యాంకు చెక్కు నీ దగ్గర ఉంది. నీకు కావాల్సిన మొత్తం దాంట్లో నింపి పూర్తి చేసి యేసు పేరిట దాన్ని పరలోకంలో ఇచ్చి నీకు కావాల్సినంత మొత్తాన్ని పొందు. దేవునితో వ్యవహరించటం నేర్చుకో. మిస్ హోవర్గల్ అనే భక్తురాలు ఇలా అంది, నా జీవిత కాలంలోని సంవత్సరాలన్నిటిలో ప్రతిదినము ఒక విషయం మరీ తేటతెల్లం అవుతుంది. అదేమిటంటే దేవుని మాటను గురించి శంకలు లేకపోవటము, ఆయన అన్న మాటలను తప్పక నెరవేరుస్తాడని నమ్మటం, తన నీతిని కృపను కనబరిచే ఆయన పలుకులను స్వీకరించటం, ఆయన వాగ్దానాలను ప్రతి అక్షరము యథాతథంగా నమ్మి నిరీక్షించటం. ఇవే క్రైస్తవ జీవితంలో గోచరమయ్యే శక్తి, ఉత్సాహాల వెనుక ఉన్న రహస్యాలు. క్రీస్తు మీకిచ్చిన మాట, వాగ్దానం, ఆయన మీకోసం చేసిన త్యాగం, ఆయన రక్తం, వీటన్నింటినీ వెంట తీసుకువెళ్ళండి. పరలోకపు ఆశీర్వాదాలు మీకు దక్కకుండా ఎవరు కాదంటారో చూద్దాం. ఆమేన్.